ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. జన విజ్ఞాన వేదిక 18వ జిల్లా మహాసభలో నెల్లూరులోని రెడ్ క్రాస్లో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు వి వేణుగోపాల్ అధ్యక్షతన ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా జాతీయ పతాకం జన విజ్ఞాన వేదిక పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా ప్రారంభించారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా జన విజ్ఞాన వేదిక జాతీయ గౌరవ అధ్యక్షులు కె నాగేశ్వరరావు హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలపై ప్రజలను చైతన్యం వైపు మార్చేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందన్నారు. గతంలో ఎన్నో పోరాటాల ద్వారా ప్రజల సమస్యలపై పోరాడి చైతన్యం చేయడం జరిగిందన్నారు. యువత నేను అనేది కాకుండా మనము అనేది అలవర్చుకోవడం ద్వారా సమాజాన్ని మార్చగలమన్నారు. 18వ మహాసభల సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టు ప్రభుత్వం నిధులు విడుదల చేసి పూర్తి చేయాలని, ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు ప్రజలలో చైతన్యం కల్పించాలని, ప్రజలలో మూఢనమ్మకాలపై చైతన్యం చేయాలని, ప్రశ్నించే తత్వాన్ని యువతలో ప్రతి ఒక్కరికి చైతన్యం కల్పించాలని తీర్మానించారు. అనంతరము జన విజ్ఞాన వేదిక జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంటుంది. గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ ఎస్కే రఫీ, జిల్లా అధ్యక్షులుగా ఎస్కే గౌష్ బాషా, ప్రధాన కార్యదర్శిగా పి బాలకేశ్వరరావు, ట్రెజరర్గా ఏబి గీతాంజలి ఎన్నికయ్యారు. వీరితో పాటు 6 మంది ఉపాధ్యాయులు, 6 మంది సెక్రటరీలు, 6 మంది గౌరవ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కె శ్రీనివాసులు రెడ్డి, శేషారెడ్డి, వడ్డీ చక్రపాణి, డాక్టర్ సుధాకర్ రెడ్డి, జిల్లా నలుమూలల నుండి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా మహాసభ సందర్భంగా నెల్లూరులోని రెడ్ క్రాస్ భవనంలో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఈ కాన్ఫరెన్స్ జరుపుతున్నాము. దీనిలో ప్రధానంగా గత 2 సంవత్సరాల్లో జేవీవి ఏం కార్యక్రమాలు చేశారు, రాబోయే 2 సంవత్సరాల్లో ఏమేం కార్యక్రమాలు చేయాలి అనేదాన్ని డిస్కస్ చేసుకొని ఆ కార్యక్రమం నిర్వహించడానికి ఒక మంచి కార్యకర్తలను గుర్తించి వారిని కమిటీలో బాధ్యులుగా ఇవ్వబోతున్నాం. రాబోయే 2 ఏళ్లలో ముఖ్యంగా ఈ జిల్లాలో మూఢనమ్మకాలు లేకుండా చేయాలని, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి కళాశాలలు, హై స్కూల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని, ముఖ్యంగా ఉదయగిరి ప్రాంతంలో కరువు తాండవం విలయతాండవం చేస్తుంది. ఆ ప్రాంతంలో తాగడానికి ఇప్పటికి కూడా సరైనటువంటి మంచినీరు లేదు, వ్యవసాయానికి తాగునీరు, సేద్యనీరు కూడా లేదు. అందరూ కూడా గ్రామాలు వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఉదయగిరి ప్రాంతం అంతా కూడా, మెట్ట ప్రాంతం అంతా కూడా జనాలు లేని ప్రాంతంగా మారిపోతుంది, ఎడారి ప్రాంతంగా మారిపోతున్న సందర్భంలో రాబోయే 2 ఏళ్లలో ఆ ప్రాంత ప్రజానీకానికి వెలుగొండ ప్రాజెక్టుని సాధించుకోవడంలో కావాల్సిన సైంటిఫిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళల్లో చైతన్యాన్ని కలిగించడానికి కూడా ఈ మహాసభ నాంది కాబోతుంది. ఈ జిల్లాలో రాబోయే 2 ఏళ్లలో జన విజ్ఞాన వేదిక అన్ని మండలాల్లో కూడా కమిటీలు నిర్వహించుకుంటూ ఎక్కువ మందిని సభ్యులను చేర్చి గొప్ప సంస్థగా ఈ రాష్ట్రంలో నంబర్ 1 జన విజ్ఞాన సంస్థగా ఈ జిల్లాని తీసుకోవడానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం. వేణుగోపాల్, నేను జిల్లా మహాసభలు ఈరోజు రెడ్ క్రాస్లో, నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో జరగడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా నలుమూలల నుండి దాదాపు ఒక 250 మంది పైన అటెండ్ అయ్యారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి మా నాయకులందరూ సహకరించారు. ప్లస్ ఈరోజు ఒక కొత్త కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని మళ్ళీ ప్రతి స్కూలు, కాలేజ్ తిరిగి విద్యార్థుల్లో మూఢనమ్మకాలని ప్రబలకుండా చేయడానికి కట్టుదిట్టం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది స్టూడెంట్స్ని మెంబర్షిప్స్ ద్వారా చేర్చుకొని వాళ్ళల్లో
నెక్స్ట్ వచ్చే తరానికి ఉపయోగపడేటట్టుగా వాళ్ళని వక్తలుగా తీర్చిదిద్దాలని మా ప్రయత్నం ఈ మహాసభలో తీర్మానించుకున్నాము. అదేవిధంగా సైన్స్ని ప్రమోట్ చేసే భాగంలో ఇంకా ముందు కొన్ని స్టెప్స్ తీసుకొని ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. ఈరోజు జీవన శైలి ఏంటి అనేది మన నాగేశ్వరరావు గారు చెప్పారు. అట్లనే కొంతమంది ఈరోజు బాలబాలికల్లో కాలేజ్ స్టూడెంట్స్, డీకేడబ్ల్యూ కాలేజ్ స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. అట్లనే పొదుపు లక్ష్మి గ్రూప్స్ సభ్యులు కూడా చాలామంది అటెండ్ అయ్యారు. సో ఈ కార్యక్రమానికి వాళ్ళని కూడా కొత్తగా ఒక విధంగా చెప్పాలంటే కొత్త రక్తం వచ్చింది అని అనుకోవాలి. అలాంటి ఈ కార్యక్రమం బాగా జరిగిందని మా అభిప్రాయం. సో ముందు కొన్ని మంచి విషయాలతో ముందుకెళ్తామని మీకు తెలియజేయడం అయింది. మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.